అందరికీ నమస్కారం. భారతదేశంలో హైదరాబాద్ విలీనమయ్యాక ఇక్కడ కేవలం పాలకులే కాదు, ప్రజల బతుకులే మారిపోయాయి. ముఖ్యంగా 1949 నుంచి 1955 మధ్యకాలం ఒక కొత్త శకానికి పునాది వేసింది. మరి ఈ రోజు మన విశ్లేషణలో ఆ పునాది సంస్కరణలు ఏంటి, అవి ఈ ప్రాంత భవిష్యత్తును ఎలా మలిచాయో వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. ఆపరేషన్ పోలో తర్వాత నిజాం పాలన ముగిశాక హైదరాబాద్ను ఒక ఆధునిక రాష్ట్రంగా మార్చడానికి ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు? భూమి దగ్గరనుంచి మొదలుపెట్టి చదువు, పరిపాలన వరకు ఆ మార్పుల ప్రయాణం ఎలా సాగిందో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది భూమి గురించి, భూ సంస్కరణలు. ఎందుకంటే ఆ రోజుల్లో అధికారం, అంతస్తు, అసలు బతుకే భూమితో ముడిపడి ఉండేది. కాబట్టి ఇక్కడ మార్పు తీసుకురావడమంటే సమాజం పునాదులనే మార్చడమన్నమాట. ఆ మార్పు దిశగా వేసిన మొట్టమొదటి అతి పెద్ద అడుగు ఇదే. 1949 ఆగస్టు 15న జెఎన్ చౌదరి నేతృత్వంలోని సైనిక ప్రభుత్వం జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేస్తూ ఒక రెగ్యులేషన్ జారీ చేసింది. ఇది కేవలం ఒక చట్టం కాదు, హైదరాబాద్ సామాజిక చరిత్రలో ఇదొక సంచలనం. చూడండి, ఈ ఒక్క చట్టం వల్ల ఎన్ని మార్పులొచ్చాయో. మొట్టమొదట ప్రభుత్వానికి సామాన్య రైతుకు మధ్య ఉన్న జాగీర్దార్లు అనే దళారీ వ్యవస్థ అదృశ్యమైంది. ఇక రెండోది, నిజాం సొంత జాగీరుగా ఉన్న లక్షలాది ఎకరాల సర్ఫేకాస్ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. దీనివల్ల రైతులకు వెట్టిచాకిరీ, బలవంతపు వసూళ్ల నుంచి విముక్తి లభించింది. వలసలు కూడా బాగా తగ్గాయి. అయితే ఈ మార్పును సులభతరం చేయడానికి ప్రభుత్వం జాగీర్దార్లకు నష్టపరిహారంగా కొంత భృతిని కూడా ఇచ్చింది. ఈ కాలక్రమాన్ని చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు. 1949లో జాగీర్దార్లను తొలగించడంతో మొదలై 1950లో అసలైన రైతులకు అంటే కౌలుదారులకు రక్షణ కల్పించారు. ఆ తర్వాత 1954లో ఆ రక్షణను ఇంకాస్త బలోపేతం చేశారు. ఇది ఎంత ప్రణాళికాబద్ధంగా జరిగిందో చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఆ 1950 చట్టమేంటో చూద్దాం. జాగీర్దార్లను తొలగించడం ఒక ఎత్తైతే, భూస్వాముల చేతుల్లో నలిగిపోతున్న కౌలుదారులను కాపాడటం మరో ఎత్తు. ఆ లక్ష్యంతోనే 1950 జూన్ 10న హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టం అమల్లోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే, భూస్వాముల ఇష్టాలాజ్యం నుంచి కౌలుదారులకు భద్రత కల్పించటం. ఈ చట్టం ఒక కొత్త పదాన్ని, ఒక కొత్త హోదాను పరిచయం చేసింది. అదే రక్షిత కౌలుదారులు. అంటే ఎవరైతే ఒకే భూమిని వరుసగా 6 ఏళ్లపాటు సాగుచేస్తూ కౌలు సరిగ్గా చెల్లిస్తారో వాళ్లకు ఈ ప్రత్యేకమైన హోదా దక్కింది. ఇది వాళ్లకు ఊహించని హక్కులను ఇచ్చింది. మరి ఆ హక్కులేంటో చూడండి. ఇవి మామూలు హక్కులు కాదు, రైతు జీవితానికి దొరికిన భరోసా. రక్షిత కౌలుదారులకు వాళ్లు దున్నుతున్న భూమిపై శాశ్వత హక్కు వచ్చింది. అంటే భూస్వామి ఇష్టమొచ్చినట్టు వాళ్లను భూమి నుంచి గెంటేయలేడు. దాన్నే బేదకల్ నుండి రక్షణ అంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్లు సాగు చేస్తున్న భూమిని మార్కెట్ ధర కన్నా తక్కువకే కొనుగోలు చేసే మొదటి హక్కు కూడా వాళ్లకే ఇచ్చారు. ఇక రక్షిత కౌలుదారులు కానివారికి కూడా కనీసం 10 ఏళ్లపాటు భూమిని సాగు చేసుకునే భద్రత కల్పించారు. సరే, భూమికి భరోసా దొరికాక ఇక ప్రభుత్వం దృష్టిపెట్టింది ప్రజల చైతన్యం మీద. దానికి విద్యను మించిన ఆయుధం ఏముంటుంది? అందుకే విద్యారంగంలో కూడా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఈ ఒక్క వాక్యం చాలు ఆనాటి ప్రభుత్వ దూరదృష్టిని చెప్పడానికి. చదువు అందరికీ అందాలంటే అది వాళ్లకు అర్థమయ్యే భాషలో ఉండాలి. ఈ సింపుల్ లాజిక్తో మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మాతృభాషలో బోధన ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా హైదరాబాద్ నిలిచింది. ఆ రోజుల్లో ఇది నిజంగా చాలా పెద్ద, సాహసోపేతమైన నిర్ణయం. కేవలం మాతృభాషతోనే ఆగలేదు. ఒక పక్కా ప్రణాళికతో త్రిభాషా సూత్రాన్ని అమలు చేశారు. చూడండి ఎంత పద్ధతిగా ఉందో. మొదటి తరగతి నుంచి పిల్లలకు వాళ్ల మాతృభాషలోనే పాఠాలు చెప్పి, 3వ తరగతి నుంచి జాతీయ భాష హిందీని, 5వ తరగతి నుంచి అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ను నేర్పించడం మొదలుపెట్టారు. చదువును ప్రవేశపెట్టడమే కాదు, దానిని ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు. ఎలాగంటే ప్రతి 500 మంది జనాభా ఉన్న ఊరికి ఒక బడి పెట్టారు. మంచి టీచర్లను తయారు చేయడానికి ప్రతి జిల్లాలో ఒక ట్రైనింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇక ఉన్నత విద్యలో కూడా రాధాకృష్ణన్ కమిషన్ సూచన మేరకు 3 ఏళ్ల డిగ్రీ కోర్సును
మొదలియార్ కమిషన్ సూచన మేరకు వృత్తి విద్యను అందించే మల్టీపర్పస్ హైస్కూళ్లను కూడా ప్రారంభించారు. హక్కులు, చదువు ఇవి సరే, కానీ ఒక ఆధునిక రాష్ట్రం నడవాలంటే పరిపాలన కూడా పటిష్టంగా ఉండాలి కదా. అందుకే పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, భవిష్యత్ అవసరాల కోసం భారీ ప్రాజెక్టుల నిర్మాణం లాంటి పనులు కూడా చేపట్టారు. 1953 అక్టోబర్ 1 ఈ తేదీ తెలుగు ప్రజల చరిత్రలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకే రోజు 2 కీలకమైన సంఘటనలు జరిగాయి. ఒకవైపు హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం వరంగల్ జిల్లాను విభజించి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేసింది. సరిగ్గా అదే రోజు మరోవైపు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగు ప్రజల చిరకాల స్వప్నమైన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఇప్పుడు మనం చూడబోయేది మరో చారిత్రాత్మకమైన తేదీ 1955 డిసెంబర్ 10. ఈ రోజున భవిష్యత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రూపురేఖలనే మార్చేబోయే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఇది కేవలం ఒక డ్యాం కాదు, 2 రాష్ట్రాల ఉమ్మడి కల. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి హుమాయున్ కబీర్ ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్నారు. అయితే ప్రతి అభివృద్ధికి ఒక వెల ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఏలేశ్వరం అనే ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం శాశ్వతంగా నీటిలో మునిగిపోయింది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన నిజం. సరే, ఇప్పుడిదాకా మనం చర్చించుకున్న ఈ కీలకమైన సంఘటనలన్నింటినీ ఒక్కసారి చటుక్కున రివిజన్ చేద్దాం. ఒకసారి ఈ పట్టిక చూడండి. 1949లో జేఎన్ చౌధరి జాగీర్దారిని రద్దు చేశారు. 1950లో రక్షిత కౌలుదారులు అనే కాన్సెప్ట్ వచ్చింది. 1953లో బూర్గుల రామకృష్ణారావు ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. 1954లో కౌలుదారి చట్టాన్ని సవరించి ఒక కుటుంబం దగ్గర ఎంత భూమి ఉండాలో చెప్పే కుటుంబ కమతం అనే కొత్త ఆలోచనను తీసుకొచ్చారు. ఇక 1955లో నెహ్రూ చేతుల మీదుగా నాగార్జున సాగర్కు పునాది పడింది. చూసారుగా, ప్రతి సంఘటనకు ఒకదానితో మరొకదానికి ఎలా సంబంధముందో. ముగించే ముందు ఒక్క చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తాను. దాదాపు 70 ఏళ్ల క్రితం వేసిన ఈ పునాదులు, అంటే భూమిపై హక్కు, అందరికీ విద్య, కొత్త జిల్లాలు, నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు, ఇవన్నీ ఈరోజు మనం చూస్తున్న తెలంగాణ అభివృద్ధిని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయి? ఆనాటి సంస్కరణల ఫలాలనే కదా మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నమస్కారం.